కాంగ్రెస్ పార్టీలో మంత్రుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇద్దరు మంత్రుల మధ్య జరిగిన రచ్చ మర్చిపోకముందే మరొక వివాదం తెరపైకొచ్చింది. బీసీ మంత్రి సురేఖపై ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెత్తనం వివాదానికి కేంద్రంగా మారింది. ఒకవైపు బీసీ రిజర్వేషన్లు అంటూనే బీసీ మంత్రులను అణచివేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరిధి దాటి వ్యవహరిస్తున్న మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారా? మంత్రుల వ్యవహార శైలి అధిష్టానానికి తలనొప్పిగా మారిందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. మంత్రి లక్ష్మణ్ కుమార్ పై పొన్నం ప్రభాకర్ చేసిన దున్నపోతు వ్యాఖ్యల దుమారం సమసిపోకముందే మరో ఇద్దరు మంత్రుల వివాదం తెరపైకొచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పొంగులేటి వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతుంది. ముఖ్యంగా బీసీ మహిళా మంత్రి సురేఖ శాఖలో ఆయన మితిమీరిన జోక్యంతో వివాదం రాజుకుంది. ఒకవైపు ఒకరి శాఖలో మరొకరు జోక్యం చేసుకోవద్దన్న నిబంధన సీఎం రేవంత్ రెడ్డి పెట్టినప్పటికీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారట. గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహార శైలిపై కొండా ఫ్యామిలీ విమర్శలు గుప్పించగా కొంతకాలం సైలెంట్ గా ఉన్న పొంగులేటి మళ్లీ సురేఖ శాఖలో జోక్యం చేసుకుంటున్నారట. మేడారం గద్దెల ప్రాంగణాన్ని అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేసింది ప్రభుత్వం. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పనులకు శంకుస్థాపన చేశారు. అయితే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల్లో ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోక్యం మితిమీరిందట. కొండా సురేఖకు సంబంధం లేకుండానే 71 కోట్ల రూపాయల టెండర్లను తనకు సంబంధించిన వ్యక్తులకు కట్టబెట్టారట. టెండర్ నోటిఫికేషన్ దగ్గర నుంచి ఓపెన్ చేసే వరకు కనీసం సురేఖకు మాట మాత్రమైనా చెప్పలేదట. పొంగులేటికి చెందిన సన్నిహిత వ్యక్తి ఏజెన్సీతో పాటు కడియం శ్రీహరికి సంబంధించిన మరొక ఏజెన్సీతో టెండర్లు వేసేలా ప్లాన్ చేశారట ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి. విషయం తెలుసుకున్న సురేఖ పొంగులేటి జోక్యంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వివాదం మర్చిపోకముందే ఓసీ మంత్రి, బీసీ మంత్రి శాఖలో జోక్యం చేసుకోవడం కాంగ్రెస్ పార్టీలో చర్చకు దారితీసింది. ఇప్పటికే పొన్నం ప్రభాకర్ వ్యవహారంతో మాదిగ సామాజిక వర్గమంతా కాంగ్రెస్ పై ఆగ్రహంతో ఉంది. తాజాగా రెడ్డి మంత్రి ఓ బీసీ మహిళా మంత్రి శాఖలో ఇన్వాల్వ్ కావడంతో బీసీలు సైతం కాంగ్రెస్ పార్టీని విలన్ గా చూసే ప్రమాదం ఉందన్న వాదనలు వినిపిస్తుంది. గతంలోనే పొంగులేటి పెత్తనంపై కొండా ఫ్యామిలీ తీవ్ర స్థాయిలో మండిపడింది. అయినా పొంగులేటి తీరు మారకపోవడంతో కొండా దంపతులు అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలిసింది. స్వయంగా మంత్రి కొండా సురేఖ ఢిల్లీ వెళ్లి మల్లికార్జున ఖర్గేకి ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి దృష్టికి తీసుకొచ్చిన కొండా దంపతులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహార శైలిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. పొంగులేటి తీరుతో మంత్రి కొండా సురేఖ నోరు తెరిస్తే అటు మహిళలు, ఇటు బీసీలు కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేసే అవకాశం ఉందంటున్నాయి హస్తం పార్టీ వర్గాలు. మంత్రుల్ని దారికి తీసుకురాకపోతే రానున్న రోజుల్లో పార్టీపై మరింత ప్రభావం పడే అవకాశం ఉందంటున్నాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీపై ప్రభావం పడే అవకాశం ఉందంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రమత్తమై మంత్రుల దూకుడుకు బ్రేక్స్ వేస్తారో లేదో చూడాలి.